జనవరి 7ని విజయవాడలో అనౌన్స్ చేశాను ప్రజాశాంతి పార్టీ. ఈ రోజు వరకు ఏప్రిల్ 7-8 వరకు అడుగు అడుగున అడ్డుకుంటున్నారు. ఒకవైపు జగన్ పార్టీ, ఒకవైపు చంద్రబాబు నాయుడు పార్టీ, ఒకవైపు పవన్ పార్టీ అబద్ధ బోధలన్నీ చెప్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ అయినప్పటికీ ఈరోజు మనకి 49 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు మన పార్టీ తరపున కంటెస్ట్ చేస్తున్నారు. హెలికాప్టర్ గుర్తు. రేపు ఉదయం ఆ లిస్ట్ అంతా మీరు చూసుకోండి. వారికి మీరు ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పి ఓటేయించండి. మీరు నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారా? ఆంధ్రాని అమెరికా చేయాలనుకుంటున్నారా? నర్సాపూర్ని నార్త్ అమెరికా చేయాలనుకుంటున్నారా? నెక్స్ట్ 48 అవర్స్ 48 గంటలు కష్టపడండి. ఒక్కొక్కరు 100,000 మంది, లక్షల మందికి చెప్పండి అవసరమైతే. ఆ క్యాండిడేట్లు ఎవరు మీకు అనవసరం, నాకు అనవసరం. నేనే మీ క్యాండిడేట్ని. వారికి కాదు మీరు ఓటేస్తుంది, మీ కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ పిల్లల కొరకు, మీ కంపెనీల కొరకు, మీ ఉద్యోగాల కొరకు. కనుక క్యాండిడేట్ ఎవరు రాలేదే, ఆయన ఎవరో మాకు తెలియదు, వద్దు. హెలికాప్టరే మీ గుర్తు. నేనే మీ క్యాండిడేట్ని, మీరే మీ క్యాండిడేట్లు. మన అందరూ ఒకటే, ఒకే కుటుంబం. ఇంతవరకు మోసపోకండి, కష్టపడండి. ప్రతి ఒక్కరిని ఆ 49ని గెలిపించండి. వీలైతే ఇండిపెండెంట్. కర్నూలులో ఆలగడ్డలో ఒక ఆయనకి వేనిచ్చారు, ఆచంట్లో ఒక ఆయనకి ఇంకోటి ఇచ్చారు, విజయవాడ వెస్ట్లో ఒక ఆయనకి విసిల్ ఇచ్చారు, ఎయిర్ కండిషనింగ్ ఇచ్చారు. ఇలాగ మన క్యాండిడేట్లు ఇండిపెండెంట్ చేసి పడేశారు. కోర్టులకు వెళ్దాం, ఆ తర్వాత సంగతి. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి శుక్రవారం జైలు 31 కేసులతో జైలుకి వెళ్తున్న జగన్ కావాలా మీకు? లేదా 5 సంవత్సరాలు అభివృద్ధి చేయకుండా 5 నెలలు డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు కావాలా? ఏదో నేను చేసేస్తానని ఒక యాక్టర్, అంటే నిజమైన హీరో కానివాడే యాక్టర్, ఆయన కావాలా? గుర్తించుకోండి. రా రా తమ్ముడు అంటే వచ్చారా? లేదు, మాయావతి మాయలో పడ్డారు. కనుక గ్లాసుకు కానీ, ఫ్యాన్కి కానీ, సైకిల్కి కానీ ఓటేయకండి. ఇంట్లో ఉండండి. మీ నియోజకవర్గంలో హెలికాప్టర్ గుర్తు లేకపోతే ఓటేయకండి. ఒకవేళ వెయ్యాలనిపిస్తే నన్ ఆఫ్ ది అబౌవ్, నోటా అని ఉంటుంది కిందని, అది నొక్కండి. లేదా ఎవరైనా ఇండిపెండెంట్కి వేయండి. ఇండిపెండెంట్కి కూడా వేయడం అనవసరం, మీ ఇష్టం, మీ ఓటు. కానీ మనం అందరం నోటా వేస్తే మరలా ఎలక్షన్స్ త్వరలో వస్తాయి. నోటా లేదా ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. 100కి 60% మీరు నా ఫ్యాన్స్ ఉన్న వారందరూ ఇంట్లో ఉండిపోండి. ఆ రోజు హెలికాప్టర్ గుర్తుంటేనే ఓటేయండి, లేదా ఎలక్షన్స్ బాయ్కట్ చేయండి. నర్సాపురం మాత్రం అసెంబ్లీకి నిలబడుతున్నాను, బ్యాలెట్ నెంబర్ 7. పార్లమెంట్ అభ్యర్థిగా నర్సాపురం 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో బ్యాలెట్ నెంబర్ 12 హెలికాప్టర్కి ఓటేయండి. 100 మంది 1000 మందితో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ చేంజ్ ఆంధ్ర అండ్ ఇండియా. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.